తుమ్మలపెంట గ్రామానికి వచ్చాను. నా మనసుకు దగ్గరగా ఉండే మత్స్యకారుల్ని కలవడానికి వచ్చాను. వచ్చినప్పుడు మీ అభిమానం చూస్తే ఇంకా నాకు హుషారు పెరుగుతా ఉంది. ఇంకా బాగా కష్టపడాలనే ఆలోచన వస్తా ఉంది. ఎప్పుడైతే చేసిన పనిని గుర్తుపెట్టుకుని మీరు కూడా అభిమానం సంఘీభావాన్ని తెలియజేయగలిగితే దానివల్ల వచ్చే కిక్కే వేరు. అలాంటి మిమ్మల్ని చూసినప్పుడు నేను చేసే పనికి సార్థకత కనపడుస్తా ఉంది. ఆ సందర్భంగా మరొక్కసారి మనస్ఫూర్తిగా పేరు పేరున మా మత్స్యకారు సోదరి సోదరులందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు నేను ఇంతవరకు చూడలేదు, చాలా హుషారుగా బాగా మాట్లాడుతున్నాడు. గౌరవనీయులు ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిన ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకో పక్కన సహచర మంత్రివర్గ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, రామనారాయణ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు నా పక్కన కూర్చున్నటువంటి నాగరత్నమ్మ, శ్రీమతి నాగరత్నం గారు ఇప్పుడే మాట్లాడాడు. సాయిబాబు ఆయన అనుభవం సముద్రం లేకపోయినప్పుడు నేను అవలంబించిన విధానాలు అర్థమైనాయా లేదా అని తెలుసుకోవడానికి మాట్లాడితే చాలా క్లియర్గా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితికి వచ్చాడు అలాంటి సాయిబాబు. మరొకసారి మీ అందరికీ అభినందన తెలియజేస్తూ, మన రాష్ట్రంలో అనేక వృత్తులున్నాయి, కానీ ఎంతో కష్టమైన పని సముద్రంలో చేపల వేట. ఈ వృత్తికి ఎంతో ధైర్యం కావాలి, సాహసం కావాలి. ఊవెత్తున ఎగిరిపడే అలలకు సైతం ఎదురుగా ముందుకు పోయే గుండె ధైర్యం, అది ఉండే ఏకైక వర్గం మా మత్స్యకారులు. జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి ఎండలో వానలో రోజుల తరబడి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలోనే గడుపుతారు. సముద్ర తల్లిని నమ్ముకుంటారు. అందుకనే మేము ఒకసారి చూస్తే చాలా సమస్యలు చూశాను. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. తుఫాను వస్తే మీకు సమాచారం ఇవ్వాలన్నా వీలేని పరిస్థితి వస్తుంది. అలాంటి మీకోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మరొక్కసారి తుమ్మలపెంటలో హామీ ఇస్తున్నా. అందుకే ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు దాదాపు 61 రోజుల పాటు సముద్రంలో చేప పిల్లలు ఎక్కువగా పెట్టే సమయం. ఆ సమయాన్ని వేట నిషేధించాం, పక్కాగా అమలు చేస్తున్నాం. ఈ సమయంలో మీరంతా వేటకు దూరంగా ఉంటారు.